అందుకే మగాలంట చెప్పండి ఆడకూడదంట, ఆడోలే ఆడాలంట. మరి మేము ఏడిపోతే ఏం చేయాలట? జస్ట్ 5 minutes లోపల పోవా? ఏం చేయాలి? నడుతున్నారు. మనం ఏడకూడదంట, మనకి ఏడిపోతే ఏడకూడదంట, బాధ అయితే బాధ కూడదంట. ఇలా జేబులో జైలు పెట్టుకుని పంటి కింద ఇలా బాధ అనాలంట. చచ్చిపోవాలని ఊపిరి పీకించుకుని అడుగుతున్నా. ఎవరు నేర్పించండి? ఏడొద్దంటారు, నవ్వొద్దంటారు, చెప్తున్నాను. ఎక్కువగా ఉండొద్దంటారు, కోప్పడమంటారు, అజిమైసి చేయమంటున్నారు. ఈ ఎవరు నేర్పించారా సినిమాలు? ఈ ఎవరు నేర్పించారా కవులు? ఈ ఎవరు నేర్పించారా పెత్తందారి వ్యవస్థ? అసలు దీనికి ఆరిజిన్ ఏంట్రా? పురుష పెత్తనాన్ని చూపించే మతాలు. అక్కడి నుంచి సొసైటీ కొలాప్స్ అయింది. పురుషుడే పైన ఈ పురుషుల లక్షణాలు ఇవన్నీ చూపించి వాళ్ళ పాడైన ప్రవర్తన చూపించారు. నేను అడుగుతున్నాను, మగాళ్ళు ఏడ వండిస్తున్నారా? కానీ గమ్మత్తు చెప్పనా, మగాళ్ళలో చెడ్డ గుణాలు ఉన్నాయని ఎంత వాస్తవమో, మగాళ్ళలో చెప్పుకోలేని బాధాకరమైన సంగతులు ఉన్నాయనో కూడా అంతే వాస్తవం. కొంతమంది మగాళ్ళు చాలా దారుణంగా ఏడుస్తారు. మగాళ్ళు ఏడొచ్చు అంటే నేను అంటాను, ఏడొచ్చు. కొంతమంది మగాళ్ళు ఉంటారు, ఒంటరిగా కూర్చుంటాడు. ఆడు అలా ఒంటరిగా కూర్చున్నప్పుడు ఆడు చూస్తే బాధ వస్తుంది. ఎందుకు ఒంటరిగా కూర్చున్నాడంటే ఆడు బయటికి చెప్పలేడు ఫ్యామిలీ విషయాలు. వాడికి ఒక మెచ్యూరిటీ ఉంది. వాడు ఒంటరిగా కూర్చుంటాడు, గుండెల్లో చాలా విషయాలు దాచుకుంటాడు. ఆ విషయాలు దాచుకున్నప్పుడు వాడు ఎవరితో పంచుకున్న కుటుంబం పరుగు పోద్ది. వాడు ఎవరికీ చెప్పలేడు. మరి ఏం చేయాలంటే ఆ బాధను తట్టుకోలేక, ఆ పంటి బిగును వాడి బాధను దాచేసుకుని ఎవరికీ చెప్పలేక సూసైడ్ చేసుకుని చచ్చిపోతున్న మగాళ్ళు ఉన్నారంటే మీరు నమ్మగలరా? అటు అమ్మను ఆనంద పెట్టాలో, ఇటు కట్టుకున్న దాన్ని ఆనంద పెట్టాలో, ఇటు తోబుట్టువుల మాట వినాలో, లేదా నా భార్య తాలూకా మాటలు వినాలో, ఇద్దరిని సమానంగా చూడలేక వాళ్ళలో మాట వినక వీళ్ళలో మాట వినక ఉదయం నుంచి సాయంత్రం వరకు గొడ్డులా కష్టపడి ఇంటికి వస్తే ఇంట్లో మనశ్శాంతి లేక ఇసుకుపోయి ఇలాంటి బతికే కన్నా చచ్చిపోతే బాగుండని ఒంటరిగా పోయి ఎక్కడో నదుల దగ్గర దూరంగా కూర్చుని ఏడ్చే మగాళ్ళు ఉన్నారంటే మీరు నమ్మగలరా? మగాళ్ళు ఏడుస్తారంటే ఏడుస్తారు. మగాళ్ళు కన్నీళ్ళు దిగమింగుకుంటారంటే దిగమింగుకుంటారు. మగాళ్ళలో చెడ్డాలు ఉన్నారని ఎంత వాస్తవమో, కుటుంబం కొరకు వారి విలువల కొరకు కట్టుబడే వాళ్ళు ఉన్నారంటే ఉన్నారు. వారు ఎవరైతే అన్మెచ్యూర్డ్గా ప్రవర్తించే వాళ్ళను కూడా భరించే పురుషులు ఉన్నారంటే ఉన్నారు. కొన్నిసార్లు వాళ్ళు అలా కంట్రోల్లో ఉంటారు. అవి తట్టుకోలేని టైంలో వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఏంటంటే తాగేసి తాగుబోతులైనా అయిపోతారు. ఆ బాధను తట్టుకోలేకపోతే సూసైడ్ అయినా చేసుకుంటారు, లేదా మొత్తానికి అన్నీ వదిలేసి హిమాలయాలకు పోతారు దద్దును, లేదా మొత్తానికి చెప్పండి సన్యాసి అయిపోతాడు. ఈ సంవత్సరం నేను ఎదలేకపోతున్నాను, నేను భరించలేకపోతున్నాను. అందుకే ఏంటి ఇవన్నీ అంటే, ఈ పురుషుల్ని అర్థం చేసుకునే మరో పురుషుడు ఉన్నాడంటే ఆడేమాత్రం నేర్చుకుంటాడు. ఆడు నువ్వు ఒకటే. తాడిపల్లిగూడెంలో పెట్టారంట కొత్తగా సంఘం, భార్య బాధితుల సంఘం. శ్రీకాంత్ అనే దగ్గర ఉన్న నెంబరు అడగండి. సేవ్ చేసుకున్నాడు, మరి ఎందుకో నాకు అర్థమవుతలేదు. ఆయన ఇప్పుడు ఆ నెంబర్ డిలీట్ చేయడు. బాగా భార్య బాధితుల సంఘం. భార్య వల్ల బాధలు ఉంటాయి, ఇంట్లో అమ్మ వల్ల బాధలు ఉంటాయి, అత్త వల్ల బాధలు ఉంటాయి, మామ వల్ల బాధలు ఉంటాయి, తండ్రి వల్ల బాధలు ఉంటాయి, ఇంట్లో పుట్టిన పిల్లల వల్ల బాధలు ఉంటాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, చెప్పుకోలేని బాధలు ఉంటాయి, అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఇవి ఎవరికి చెప్పుకోలేక ఈడేమవుతున్నాడు, దాచిపెట్టుకుంటూ ఒకేసారి బ్లోట్లా పేలిపోతాడు. ఆ పేలిపోయిన పేలుడే చచ్చిపోతాడు. తట్టుకోలేకపోతాడు. ఎంత సంపాదిస్తే దేనికండి? నా వెనక్కున్న వాళ్ళే నన్ను అర్థం చేసుకోలేను. ఓ పురుషుడా, నీకే చెప్తున్నాను. నా సహోదరులారా, అన్నలారా, తమ్ముళ్ళారా, నా జత పని వారులారా, మీ అందరికీ నేను సెలవిస్తున్నమాట, నువ్వు ఎంత ఏడాలనుకుంటున్నావు అంత ఏడ్చేయి రాత్రి. నీకే చెప్తున్నాను, నీకే చెప్తున్నా అంటున్నాడు బైబిల్లో. నీకే, ఏ పురుషుడా, నీకే నేను చెప్తున్నా. ఎమోషన్స్ని కంట్రోల్ చేయకండి, దాన్ని ఎక్స్పోజ్ చేయండి, కానీ దాన్ని అర్థవంతంగా ఎక్స్పోజ్ చేయండి.
ఎంత ఏడవాలో ఏడవండి, ఎంత బాధపడాలో అంత బాధపడండి. ఎందుకంటే బైబిల్ ఇలా అంది, దుఃఖపడువారు చెప్పండి ధన్యులు. మన ఎమోషన్స్ని బట్టి దేవుడు అంటున్నాడు ఇదిగో బ్లెస్డ్ పీపుల్ మీరు. అందులో మనకు ఒక రాయితీ ఉంది, ఏడ్చే వాళ్ళ ధన్యులు అంటే ఏడవండి. ఆ ఏడ్చే దానిలో ధన్యత ఉంది. అది ఎలా ఏడవాలంటే క్రైస్ట్ అంటున్నాడు, నేను ఏడ్చినట్టే ఏడవాలి. ఆశ్చర్యం, అద్భుతంగా కనిపించే మాటని చెప్పిన, ఈ భూమి మీద జీసస్ బతికినప్పుడు ఏడ్చాడు. ఈ భూమి మీద క్రైస్తు సంచరించినప్పుడు, యేసుక్రీస్తు ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు పలుమార్లు ఏడ్చాడు. ఆయన ఎవరు తెలుసా? ఒక పురుషుడు, సకాల పురుషుడు. ఆయన పేరే సకాల పురుషుడు. అంటే ఆయన ఈ వ్యాధికి గురయ్యాడు, బాధకు గురయ్యాడు. గెత్సెమనే వనంలో ఆయన బీపీ లెవెల్స్ పెరిగిపోయాయి. ఆయన ఎమోషన్స్ చాలా తీవ్ర స్థాయికి వెళ్ళిపోయాయి. ఎక్కెక్కేడ్చాడు, ఆడపిల్లలా ఏడ్చాడు, ఎంత ఏడవాలంత ఏడ్చాడు. ఆ ఏడ్చిన ఆయన, అనుభవాలు ఉన్న ఆయన, మనలాంటి బాధల గుండా వెళ్ళిన ఆయన, మన ప్రధాన యాజకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటున్నాడు, దుఃఖపడువారు ధన్యులు. దుఃఖపడేవారు ధన్యులు, వారు వాదార్చబడతారు. ఆయన ఎందుకు అంత పెద్ద మాట అంటాడంటే, ఆ ఎబ్రీ పత్రికలు అంటున్నాడు. ఒక్కసారి చూడండి, ఎబ్రీ పత్రిక త్వరగా ఎబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఎబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 14-15 వచనాలు. మనం ఒప్పుకొన్న దాన్ని గట్టిగా చేపట్టుతాము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు, కానీ సమస్త విషయాల్లో మన వలనే శోధింపబడి ఆయన పాపము లేనివాడు. ఇప్పుడు చెప్పండి, ఆయనకి యాంగ్రీ ఉంది, ఆయనకి ఎమోషన్స్ ఉన్నాయి, ఆయనకి క్రైసిస్ ఉంది, ఆయనకి లోన్లీనెస్ ఉంది. ఆయన కూడా ఒక మగాడు ఈ భూమి మీద ఎంత బాధపడతాడో అంతగా బాధపడాడు. గమ్మత్తుడు చెప్పిన, ఆయన సొంత సహోదరులు ఆయన అర్థం చేసుకోలేదు. తండ్రి కాని తండ్రి తనను సరిగ్గా అర్థం చేసుకోలేదు. తనకి కన్నిన తల్లి ఎవరైతే ఉందో వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఆయన పిచ్చోడు అనుకున్నారు. తన వెనకాల పుట్టిన అక్క, తన వెనకాల పుట్టిన చెల్లుళ్ళు, తమ్ముళ్ళు మా అన్నయ్యకి పిచ్చి పట్టింది అన్నారు. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఆయనకు కూడా ఉన్నాయి. తన ఇంట్లో యాంటీ అయ్యారు, తన ఈదులో వాళ్ళందరూ యాంటీ అయ్యారు, తన ఊరంతా నజరేత్ ఆయనకి యాంటీ అయిపోయింది. అలాంటి టైంలో ఆయన ఎమోషన్స్ బాగా వినండి. తన ఇంట్లో ఏదో అన్నారని ఏడ్చినట్టు బైబిల్లో లేదు. తన ఊర్లో వాళ్ళు ఏదో అన్నారని ఇంట్లో వాళ్ళు, ఈ ఊర్లో వాళ్ళు ఏదో అన్నారు ఏడ్చినట్టు బైబిల్లో లేదు. కానీ ఆయన ఏడ్చాడు. తన స్నేహితులు బాగా వినండి, తన వదిలిపోయినందుకు ఆయన ఆడవలేదు, కానీ ఆయన ఏడ్చాడు. ఆయన ఎందుకు ఏడ్చాడంటే బైబిల్ అంటుంది, తండ్రి చిత్తం కోసం ఏడ్చాడు, దేవుని మహిమ కోసం ఏడ్చాడు, తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం కోసం ఏడ్చాడు. అందుకే ఏ పురుషులు ఎవరైతే ఉన్నారో, ఓ పురుషుడా నీకు నాకు చెప్తున్నాడు, నువ్వు ఏడు నీ భార్య కోసం, నువ్వు ఏడు నీ స్నేహితుల కోసం ఏడవద్దు, నువ్వు ఏడు, నువ్వు ఎంత ఏడవాలో ఏడు. ఆ ఏడ్చేది దేవుని కోసం, ధన్యుడు అవుతావు. దుఃఖపడేవారు ధన్యులు అంటే ఎలా ధన్యులు? నీ అప్పుల కోసం ఏడితే ధన్యుడు అవ్వు, నీ భార్య కోసం ఏడిస్తే ధన్యుడు అవ్వు, నీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కోసం ఏడిస్తే ధన్యుడు అవ్వు, నీకు మంచి భార్య భర్త రాలేనందుకు, లేదా నీ అత్తమామలు నిన్ను అర్థం చేసుకున్నందుకు ఏడిస్తే ధన్యుడు. వాళ్ళు ఏడిపిస్తారు, అలానే ఉంచు, అలానే తాయి, ఒక నవ్వు వదిలాయి. కానీ ఒక విషయం కోసం మాత్రం ఎక్కేడు. ఆ విషయం తెలుసా, దేవా ఈ బాధల్లో, ఈ కష్టాల్లో, ఈ కన్నీళ్ళలో, ఈ అర్థం చేసుకోలేని ఈ కుటుంబంలో నీ చిత్తాన్ని నేను తుదముట్టుకు నెరవేర్చలేనేమో అని ఏడుస్తున్నాను ప్రభువా అని ఏడు. ఆయన చిత్తం కోసం ఏడు, ఆయన ప్రార్థనలో ఏడు, ఆయన వాక్యం కోసం ఏడు, ఆయన మాటల కోసం ఏడు. అవసరమైతే బీపీ తెచ్చుకో. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు
చెమట రంధ్రాల్లో నుంచి రక్తం వచ్చిందంట అని అడుగుతున్నాను. ఎందుకు రక్తం వచ్చిందంటే ఆయన ఎందుకు ఏడుస్తున్నాడు చెప్పనా? తన భార్య మీద కోపం వచ్చి కాదు, తనకు భార్య లేదు, తన కుటుంబం మీద అంత బీపీ ఎందుకు వస్తుంది ఆయనకి? ఆయన ఏ చెట్లని గుద్దలేదే, ఆయన ఏ గోడల్ని గుద్దలేదే, ఆయన ఏ వస్తువుల్ని తన్నలేదే, ఆయన ఎక్కడ ఎవరి మీద గట్టిగా అరవలేదే. ఆయన గట్టిగా అరిసరిసి ఏడుస్తున్నది ఏదైనా ఉందంటే ప్రార్థనలో, నా దేవా నా దేవా నా దేవా, ఈ శారీరకమైన కష్టంలో, ఈ మానసికమైన ఇబ్బందుల్లో, ఈ సమస్యల్లో దేవా నేను చేతులెత్తి తరుస్తున్నాను ప్రభువా, ఈ పాత్ర నేను పోషించలేమని భయం వేస్తుంది. నీ చిత్తమైతే ఈ పాత్ర కొంచెం గ్యాప్ ఇవ్వు, లేదా ఇది మోయిట నీ చిత్తమైతే మోయగలిగే శక్తి నీవు ప్రభువా.